హలో నమస్తే అండి, వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లాన్ని ఈజీగా ఎలా పొడి చేయాలో చూపించబోతున్నానండి. గట్టిగా రాయి లాంటి బెల్లాన్ని చాలా సింపుల్గా ఈ టెక్నిక్తో మిక్సీ సుత్తి రాయి లేకుండానే బెల్లం పౌడర్ చేయొచ్చండి. కిచెన్లో పండగలప్పుడు చాలా హడావుడిగా ఉంటుంది కదండి, చాలా కష్టంగా ఉంటుంది దంచాలంటే. ఏమాత్రం కష్టపడకుండానే ఎన్ని కేజీల బెల్లాన్నైనా నిమిషాల్లో ఈ టెక్నిక్తో పొడి చేయొచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా అది బెల్లం గడ్డ తీసుకున్నానండి. మీరు ఏ బెల్లానైనా తీసుకోవచ్చండి, చాలా ఈజీగా ప్రాసెస్ చేయొచ్చండి. చూడండి, ఇలా దంచుతుంటే అస్సలు దిగదండి. ఒక సింపుల్ టెక్నిక్తో చూపిస్తున్నానండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఒక స్టాండ్ పెట్టి దాని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రీ హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దీని మీద బెల్లం దిమ్మెను పెట్టుకోవాలండి. దీని మీద మళ్ళీ ఒక బేషన్ లాంటిది నేను కవర్ చేసుకున్నాను. కావాలంటే మీరు ప్లేట్ అనేదైనా పెట్టుకోవచ్చు. గాలి అనేది పొలగాలి బయటికి రాకుండా ఉండాలండి. చూడండి, 15 నిమిషాలు అయింది. ఇలా పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుందండి బెల్లం అనేది. కొంచెం పట్టుకుంటే మీకే అర్థమవుతుందండి, కొంచెం మెత్తగా ఉంటుంది. అప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇలాగా చాకుతో చేసుకోవాలండి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను, చాలా ఈజీగా కట్ అవుతుందండి. చాలా అంటే చాలా ఈ టెక్నిక్తో చేశారంటే ఎన్ని కేజీలు బెల్లాన్నైనా కష్టపడకుండానే పొడి చేసుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా అవుతుందో. చాలా అంటే చాలా ఈజీగా పొడి అవుతుందండి. ఎప్పుడైనా మీరు స్వీట్ చేయాలన్నప్పుడు ఇలా చేసేసుకున్నారంటే త్వరగా అయిపోతుంది. ఇలాగ కట్ చేసింది ఒక 2 గంటల సేపు దాకా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టండి. అక్కడక్కడ ముద్దలుగా ఉన్నట్టయితే ఇలాగ చాకుతో రబ్ చేయండి. చూడండి ఎలా రబ్ చేస్తున్నానో, అలా రబ్ చేస్తే సరిపోతుంది. బెల్లాన్ని వెంటనే కూడా స్టోరేజ్ చేసుకోకూడదండి. దీన్ని ఒక 2 గంటల సేపు దాకా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టండి. చాలా పొడైంది చూడండి. మధ్యలో ఇలాగా గడ్డలుగా ఉంటే కొంచెం స్మాష్ చేయండి, మెత్తగా ఉంటుంది కాబట్టి. చూడండి చక్కగా ఆరిపోయింది, ఎంత పొడిగా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా పొడిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి కమెంట్ పెట్టండి. ఎన్ని రోజులైనా ఇలాగా స్టాక్ ఉంటుందండి. మీరు ఏది చేసుకోవాలన్నా ఇలా చేసేసుకోవచ్చు కష్టపడకుండానే పొడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.